జై శ్రీరామ్. మీ ఎక్స్ పాస్టర్ సిహెచ్ ఆనంద్ మరో షార్ట్ వీడియోతో మీ ముందుకు వచ్చినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. ఎందుకు ఈ షార్ట్ వీడియో చేస్తూ ఉన్నానంటే, నేను క్రైస్తవ్యంలోకి వెళ్ళి బయటకు వచ్చేసాక నా సాక్ష్యాన్ని మన హిందువుల దగ్గర చెప్పాలని, గ్రామాల్లో చెప్పాలని, హిందువులు మేల్కొల్పాలని, క్రైస్తవంలో చిక్కుని నశించిపోతున్నటువంటి అనేక మంది హిందువులను క్రైస్తవం నుంచి మళ్ళీ తిరిగి మా హిందుత్వంలోకి తీసుకొని రావాలని హైదరాబాద్కి వెళ్ళి ఆంధ్రాకి రావడం జరిగింది. ఇక్కడ పరిచర్య ప్రారంభించాను. పరిచర్య అంటే సువార్త కాదు, సువార్త వల్ల మోసపోయి మత మార్పిడికి గురవుతున్నటువంటి హిందువులను తిరిగి మరలా మన హైందవ ధర్మంలోకి తీసుకురావాలన్నదే లక్ష్యంగా చేసుకొని నేను ఈ ప్రాంతాల్లో తిరుగుతూ ఉన్నాను. జై శ్రీరామ్. కనుక చల్లా చెదిరైపోయినటువంటి మన హిందువుల్ని ఐక్యం చేసి మేల్కొల్పి వారికి జ్ఞానబోధ చేయాలని, మన సనాతన ధర్మ బోధ చేయాలనేది, ధర్మాన్ని బోధించాలనేది, క్రైస్తవ అనుభవంతో మేల్కొల్పి మత మార్పిడికి గురి కాకుండా వారిని కాపాడాలని అన్న ఉద్దేశంతో నేను రావడం జరిగింది ఫ్యామిలీతో. మరి అనేకమైనటువంటి ఇబ్బందులకు, సమస్యలకు గురవుతూ ఉన్నప్పటికీ కూడా అది లెక్క చేయకుండా ముందుకు వెళ్తూ ఉన్నాను. కాకపోతే ఇక్కడ ఆటోల్లో వెళ్ళడం, బస్సుల్లో వెళ్ళడం ఖర్చుతో కూడినటువంటి విషయము. రాత్రులు కూడా మరి చాలా ఇబ్బంది అవుతుంది. అందుకే ఒక సెకండ్ హ్యాండ్ బండి ఒక 15,000 పెట్టి కొనాలని అనుకున్నప్పటికి కూడా కొనలేకపోతా ఉన్నాను. కనుక మన హిందువులు ఎవరైనా సరే పెద్ద మనసు చేసుకొని ఒక్క 15,000 మన ధర్మానికి ఇస్తూ ఉన్నాను. కనుక ధర్మం కోసం పోరాడుతూ, ధర్మం కోసం ముందుకెళ్తూ కదా, క్రైస్తవంలో చెప్పుకున్నటువంటి హిందువులు హెచ్చరించి మనం తిరిగి తీసుకొస్తున్నటువంటి ఇలాంటి ధర్మ పెద్దలకు సహాయం చేయాలి. డబ్బు కన్నా విలువైంది మన ధర్మం. మన ధర్మం కోసం పోరాడుతున్న వాళ్ళు చాలా గొప్ప వాళ్ళని గుర్తించి హిందువుల్లోని పెద్ద మనసు చేసుకొని ఎవరైనా ఒక 15,000 సహాయం చేసినట్లయితే మేము తప్పకుండా వారిని మేము గుర్తిస్తాము, జ్ఞాపకం చేసుకుంటాము. చాలా ఇబ్బందులు గురవుతూ ఉన్నాము. వెహికల్ లేక రాత్రులు నడిచి రావాల్సి వస్తుంది. గుర్తించండి, మన హిందూ బంధువులు గుర్తించండి. అందుకే షార్ట్ వీడియో చేస్తున్నాను. చాలా గత రోజుల నుంచి మెసేజ్లు పెడుతున్నాను, వీడియోలు చేస్తున్నాను, కానీ ఎవరు కూడా స్పందించడం లేదు. అరకొరకు ఎవరో ఒక 500, 1000 సహాయం చేస్తూ ఉన్నారు. ఆలస్యం అయిపోతూ ఉంది. పెద్ద మనసు చేసుకోండి. ఒక్క 15,000 సహాయం చేసి మన ఛానల్కి ఆర్థికంగా ఆదుకోండి, సపోర్ట్ చేయండి, మన ధర్మాన్ని ఆదుకోండి. జై శ్రీరామ్. కనుక ధర్మం కోసం ముందుకెళ్ళే వాళ్ళకి ఎంత సాయం చేసినా తక్కువే. కానీ నేను డబ్బు కోసం ఈ ఛానల్ పెట్టలేదు, ధర్మం కోసం పెట్టానని మీరు అర్థం చేసుకుంటారని. నేను డబ్బులు అడుక్కోవడానికి, బ్రతకడానికి ఛానల్ పెట్టలేదు, మిమ్మల్ని అడగడం లేదు. ఒక్క వెహికల్ కోసం అడగడం జరుగుతూ ఉంది. కనుక అర్థం చేసుకొని మన ధర్మాన్ని కాపాడమని, సహాయం చేయమని కోరుతున్నాను. కింద యూపీఐ ఉంది, బ్యాంక్ డీటెయిల్స్ ఉన్నాయి.